నమస్తే అండి. మాఘమాసం స్పెషల్గా ఈ వీడియో అయితే ఉంటుందండి. మన దేశాన్ని భారతదేశం అని ఎందుకంటారో మనందరికీ తెలుసు కదండి. పూర్వం మన దేశాన్ని భరతుడు అనే రాజు పరిపాలించేవాడు కాబట్టి భారతదేశం అంటారని, అందుకేనేమో మనల్ని భారతీయులని అంటారు. భారతీయులు అని అనడానికి ఇంకొక కారణం కూడా ఉందండి. బా అంటే సూర్యకాంతి అని, రతి అంటే సూర్యుడు అని. సూర్యుడిని ఆరాధించేవారు ఎక్కువగా మన భారతీయులే కాబట్టి మనల్ని భారతీయులని అంటారు. అయితే సూర్యుడు 12 రాశుల్లో ఒక్కొక్క నెలలో ఒక్కొక్క రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాడు. దక్షిణాయనంలో మకర రాశిలోకి ప్రవేశించిన పర్వదినాన్ని మకర సంక్రాంతిగా, ఉత్తరాయణంలో మాఘమాసంలో వచ్చే శుక్లపక్షం సప్తమి రోజు నాడు రథసప్తమిగా సూర్యుడిని ఆరాధిస్తాం. అయితే ఈ వీడియో ఏంటంటే మాఘమాసంలో వచ్చే రథసప్తమి చాలా పవిత్రమైనది కదండి. కానీ ఆ రోజు నాకు పూజ చేసుకోవడం కుదరలేదు, అందుకని ఆదివారం చేసుకున్నాను. ఈ మాఘమాసంలో ఆదివారం కూడా ప్రత్యేకమైనదే కాబట్టి ఆ రోజు సూర్యారాధన చేసుకొని మా ఊరికి దగ్గరలో ఉన్న ఒక సూర్య దేవాలయంకి పిల్లల్ని కూడా తీసుకొని వెళ్ళామండి. ఆ గుడి పక్కనే గృహాలు కూడా ఉన్నాయండి. వాటిని చూపిస్తూ నాకు తెలిసిన కొన్ని ముఖ్యమైన విషయాలను ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను. ఈ రథసప్తమి రోజున సూర్యకిరణాలు పడేలా ఆవు పిడకలతో పొయ్యి వెలిగించి పాలు పొంగిస్తారు కదండి. నేను కూడా అలాగే చేద్దామని అనుకున్నాను, కానీ ఆ టైంకి ఆవు పిడకలు దొరకలేదు. అందుకే వంటింట్లోనే పాలు పొంగించేశాను. మా వంటింటి కిటికీ ద్వారా సూర్యకిరణాలు చక్కగా వంటింట్లోకి వస్తాయండి. కానీ ఆ రోజు సూర్యుడు మబ్బుల్లో దాక్కున్నాడు. అందుకే తర్వాత రోజు కూడా సూర్యుడు కనిపిస్తాడా లేదా అని మీకు చూపించడం కోసం మళ్ళీ కిటికీ దగ్గర చూపించాను. ఉదయాన్నే నిద్ర లేచి స్నానం చేసి పూజకు కావలసినవన్నీ సర్దుకొని పొయ్యి మీద పాలు పెట్టి బయట తులసమ్మ దగ్గర రథం ముగ్గు వేసుకొని 7 చిక్కుడుకాయలతో రథాన్ని తయారు చేసుకొని ఈ విధంగా అలంకరించుకున్నాను. ఆ రోజు ఆదివారమే కాబట్టి పిల్లలు కూడా ఇంట్లోనే ఉండడంతో వాళ్ళు కూడా తలస్నానం చేసి సూర్య భగవానుడికి దీపారాధన చేసుకున్నారు. అయోధ్య రామయ్య ప్రాణప్రతిష్టకు అక్షంతలు ఇచ్చారు కదండి. అందులో కొన్ని అక్షంతలు వాడుకొని కొన్ని అక్షంతలు ఇలాంటి పూజా సమయంలో వాడుకోవచ్చని దాచుంచాను. ఆ అక్షంతల్లో కొన్ని అక్షంతలు ఇంట్లో చేసుకున్న అక్షంతల్లో కలుపుకొని ఈ సూర్యదేవుని పూజ అయితే చేసుకున్నానండి. సండే రోజైనా కక్క ముక్క తినడానికి ఇంట్లో పూజ చేసుకున్నాం కాబట్టి ఆ రోజు వెజ్ బిర్యానీయే చేసి పెరుగు చట్నీ చేశానండి. ఇందులో కర్రీ ఏం చేయలేదండి. ఆ రోజు మధ్యాహ్నం లంచ్ మా వారు తన పనిచేసే ఫ్యాక్టరీలో తినేస్తారు. మేము పిల్లలమే కదా అని వెజ్ బిర్యానీలోకి పెరుగు చట్నీయే చేసేసాను. ఇప్పుడు మేము వెళ్ళబోయే సూర్య దేవాలయంకి దగ్గరలో ఒక పార్కు కూడా ఉందండి. ఒకవేళ పిల్లలు అక్కడ ఆడుకుంటే కొంతసేపటి తర్వాత ఆకలని అంటారని వెజ్ బిర్యానీ కొంచెం ఎక్కువే చేశాను. మిగిలింది బాక్స్లో పెట్టి వెళ్ళేటప్పుడు తీసుకువెళ్దామని. ఈ పెరుగు చట్నీ నా స్టైల్లో నేను ఎలా చేస్తానంటే పెరుగులో సరిపడా సాల్ట్, ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని క్యారెట్ తురుము, కొత్తిమీర తరుగు వేస్తాను. అంతేనండి, సింపుల్గా హెల్తీగా పెరుగు చట్నీ రెడీ అయిపోయింది. నేను ఎప్పుడైనా ఏ గుడికైనా వెళ్ళాలి అనుకున్నప్పుడు కొబ్బరికాయలు, అరటిపళ్ళు, పసుపు, కుంకుమ లాంటివి ఏమీ తీసుకువెళ్ళనండి. ఎంతకంత దక్షిణం హుండీలో వేసేస్తాను. ఎందుకలా అంటే దేవుడు ఉండే ఆలయాన్ని మంచి వాతావరణంతో ప్రశాంతంగా చూడాలి అనుకుంటాను. అందుకే ఇంటి నుంచి ఏమీ గుడికి తీసుకువెళ్ళనండి. ఇక సాయంత్రం 4 గంటలకు మా వారు పని దగ్గర నుండి ఇంటికి వచ్చారు. తను వచ్చే టైంకి మేము గుడికి వెళ్ళడానికి రెడీగా ఉన్నామండి. తను రాగానే గుడికి బయలుదేరాము. ఉదయం వెళ్తే మా వారు పనిపోతుందని ఇలా సాయంత్రం ప్లాన్ చేసుకున్నాము. ఇప్పుడు మేము వెళ్ళబోయే దేవాలయం ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం అనే చిన్న సిటీలో ఈ దేవాలయం ఉంటుందండి.
ఈ గుడి ప్రత్యేకత ఏమిటంటే ఒకప్పుడు పాండవులు వనవాసం చేసే టైంలో ఆ కొండపై ఉండే గృహాల్లో నివసించేవారని చెప్తూ ఉంటారు. మన దేశంలో సూర్య దేవాలయాల్లో అందరికీ తెలిసిన దేవాలయం ఒరిస్సా రాష్ట్రంలోని కొనార్క్. ఆ తర్వాత చెప్పుకోవలసిన సూర్య దేవాలయం శ్రీకాకుళం జిల్లాలోని అరసవెల్లి గ్రామంలో ఉన్నట్టుగానే తూర్పుగోదావరి జిల్లాలో కూడా సూర్య దేవాలయం ఉందని కొందరికి మాత్రమే తెలుసు. ఇప్పుడు మేమైతే కొండపైకి వచ్చేసామండి. ఈ కొండను అమరగిరి అని అంటారంటండి. 3 సంవత్సరాల క్రితం నేను ఈ కొండకి ఒకసారి వచ్చాను. అప్పుడు ఈ రోడ్డు మార్గం అయితే లేదండి, మట్టి రోడ్డులా ఉండేది. 3 సంవత్సరాల క్రితం నేను వచ్చినప్పుడు ఎలాంటి ఛార్జీలు ఉండేవి కాదండి. ఇప్పుడైతే వాహనాలు పెట్టుకోవడానికి దర్శనానికి కూడా టికెట్ అయితే తీసుకుంటున్నారు. ఈ గుడి చరిత్ర ఏంటో మీకు చెప్పే కంటే ఇప్పుడున్న పరిస్థితిని బట్టి ఇలాంటి పచ్చని వాతావరణంలో ప్రకృతి ఒడిలో ఉండే ఇలాంటి దేవాలయాలకు వచ్చినప్పుడు భగవంతుడిపై భక్తి అనేది ఎలా ఉండాలో నేను అనుసరించే విషయాలను మీకు చెప్తాను. ఇది నేను ఎవరిని తప్పుపట్టాలని కాదండి, నేనైతే ఇలా చేస్తాను అని మాత్రమే మీతో షేర్ చేసుకుంటున్నాను. అది చెప్పే ముందు స్వామివారిని ఆలయాన్ని మీరు కూడా ఒకసారి దర్శించుకోండి. చూశారు కదండి, ఈ స్వామివారు ఉన్న ఆలయాన్ని మీరు గమనించినట్లయితే ఈ దేవాలయం చుట్టూ పచ్చని చెట్లుండి చూడడానికి ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. ఇప్పుడు ఈ దేవాలయంకి వెనక భాగంలో గృహాలను చూడడానికి వెళ్ళే దారి ఉంటుంది. ఇది కూడా చూడండి. మాఘమాసం సూర్యుడికి ప్రత్యేకమైనది కాబట్టి రథసప్తమి రోజున పాలు పొంగించినట్లుగానే మాఘమాసంలో వచ్చే ఆదివారాలు కూడా ఇక్కడ పాలు పొంగిస్తారండి. అలా చేస్తే 7 జన్మల పాపం పోయి పుణ్యం వస్తుందని ఇలా చేస్తారు. అందుకని ఇక్కడ పాలు పొంగించడానికి వచ్చిన వాళ్ళు పాలుకి ఒక కవర్ లేదా ఒక వాటర్ బాటిల్, పంచదార బెల్లానికి ఒక కవరు, పసుపు కుంకాలకి అరటిపళ్ళకి ఇలా కావలసిన వాటికి కవర్లు తెచ్చుకొని అవి ఇక్కడే వదిలేయడం వలన ఎంతో ప్రశాంతంగా ఉండవలసిన గుడి వాతావరణం మనం గుడికి తెచ్చే ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్తోనూ ప్లాస్టిక్ కవర్లతోనూ చెత్తా చెదారంతోని నిండిపోతుంది. అందుకేనండి 7 జన్మల పుణ్యం నాకు రాకపోయినా పర్వాలేదు, కానీ మన ముందున్న 7 తరాలు బ్రతికేలా ఈ ప్రకృతి ఉంటే చాలనుకుంటాను. దేవాలయాలనే కాదండి, ప్రకృతి అందాలతో కనువిందు చేసే ఎన్నో టూరిజం ప్లేస్లు టూరిస్టుల వల్ల అక్కడ మట్టి, నీరు, వాతావరణం అంతా పొల్యూట్ అయిపోతుంది. కొన్ని జాగ్రత్తలు పాటిస్తే మన ముందు తరాల వారు కూడా ప్రకృతిని ఆస్వాదించగలరని నా అభిప్రాయం. ఇది వరకు ఇక్కడున్న గృహలు సహజంగా చాలా అందంగా ఉండేవండి. ఇప్పుడు వీటికి కూడా పెయింట్ వేసి వాటికున్న సహజ అందాన్ని పోగొట్టారు. మనుషులకు మేకప్ అవసరమేమో కానీ నేచర్కి అవసరం లేదు కదండి. నేచర్ న్యాచురల్గా ఉంటేనే బాగుంటుంది. ఓకేనండి, ఇక ఈ గుహ వచ్చేసి పాండవులు వంట చేసుకున్న వంటశాలటండి. రుచికరమైన వంటల్ని భీముడు ఈ గుహలోనే చేసేవాడని చెబుతున్నారు. నాకు ఇలాంటి ప్లేసులు చూసినప్పుడు మన చిన్నప్పుడు మన నానమ్మలు అమ్మమ్మలు చెప్పిన పేదరాశి పెద్దమ్మ కథలు, బేతాళ కథలు, చందమామ కథలు గుర్తుకు వస్తాయి. ఇలాంటి కొన్ని అద్భుతాలు చూడడం వలన మన పూర్వీకుల చరిత్ర గురించి నేరుగా చూసి తెలుసుకున్నట్టుగా కూడా ఉంటుంది. ఈ గుహ పక్కనే ఇంకొక గుహ కూడా ఉందండి. ఆ గుహ నుంచి రాజమండ్రి వరకు సొరంగ మార్గం ఉందటండి. పాండవులు ప్రతిరోజు సొరంగ మార్గం ద్వారా రాజమండ్రి వెళ్ళి గోదావరిలో నది స్నానం చేసి వచ్చేవారటండి. ఈ ఊరు నుంచి రాజమండ్రికి 40 కిలోమీటర్స్ ఉండొచ్చు. అంత దూరం సొరంగ మార్గం ఉండడం, ఆ చీకట్లో వాళ్ళు ప్రయాణించడం నిజంగా గ్రేట్. అసలు ఈ గుహ దగ్గరికి వచ్చేసరికి గబ్బిలాల స్మెల్ అసలు తట్టుకోలేకపోయానండి. కొంచెం లోపలికి వెళ్ళి వీడియో తీయడానికి ట్రై చేశాను, కానీ నా వల్ల అసలు కాలేదు.
తర్వాత మా వారు తెస్తానని కొంచెం లోపలికి వెళ్ళి ట్రై చేశారు. కానీ లోపల చాలా చీకటిగా ఉంది. లోపల మళ్ళీ 2 సొరంగ మార్గాలు ఉన్నాయటండి. ఫస్ట్ టైం మా వారు వీడియో తీశారండి. ఇది ఎలా ఉందంటే చీకట్లో చిల్లర కోసం వెతుక్కున్నట్టుగా ఉంది. అది నిజమో కాదో మీరే చూడండి. కొంచెం భయపెట్టానా అండి? గుహ లోపలికి వెళ్ళి చూసినప్పుడు ఆ మాత్రం థ్రిల్లింగ్ లేకపోతే ఎలా అండి? అంతకంటే భయపడితే బాగోదని జస్ట్ అలా సౌండ్స్ ఇచ్చాను అంతే. ఓకేనండి, ఫైనల్గా రథసప్తమి పండుగ గురించి చెప్పాలంటే చాలా వరకు మన పండుగలన్నీ వాతావరణంలోని మార్పులకు అనుకూలంగా మన జీవన శైలి ఉండాలి అనేటట్లుగాను ఉంటాయి, ప్రకృతే ప్రత్యక్ష దైవం అనేటట్లుగాను ఉంటాయి. ఈ విశ్వం అంతటికి వెలుగుని ప్రసాదించే ప్రత్యక్ష దైవం సూర్యుడు. సూర్యుడు ఆరోగ్య ప్రదాత అని కూడా అంటారు. అందుకే సూర్య నమస్కారాలు, సంధ్యావందనం, అర్ఘ్యం ప్రదానం లాంటివి చేస్తూ ఉంటారు కదా. ఇలా సూర్యుడిని ధ్యానించే సమయంలో సూర్యకిరణాలు మనపై పడి 90% వ్యాధులు రాకుండా ఉంటాయటండి. సూర్యరశ్మి క్యాన్సర్ని కూడా నివారిస్తుందట. అలాగే సూర్యకిరణాల ద్వారా మనకు విటమిన్ డి సహజంగానే అందుతుంది. ఇది అందరికీ తెలిసిందే కాబట్టి మరీ ఎక్కువ ఎండ కాకుండా సూర్యుని లేలేత కిరణాలు ఉన్న టైంలో గనక మనం ఎండలో ఉండడానికి ట్రై చేస్తే సూర్య భగవానుడి అనుగ్రహంతో ఆరోగ్యం మనకి లభిస్తుంది. భూమిపై ప్రతి జీవికి కావలసిన ఆహారం వస్తుంది అంటే అది సూర్యుని వల్లే. సూర్యుడి విశిష్టత తెలుసుకున్న మన పూర్వీకులు సూర్యుడిని ఆరాధించేలా రథసప్తమి, సూర్య నమస్కారాలు, సంధ్యావందనం లాంటి విలువైన ఆచారాలు మనకి అందించారు. వాటిని అర్థం చేసుకుని ఆచరిస్తే మనము బాగుంటాము, మన ముందున్న తరాలు బాగుంటారు. అంతేగాని చాదస్తంగా పుణ్యం వచ్చేస్తుందని నమ్మి పర్యావరణానికి హాని చేయకూడదని నా ఉద్దేశం. చేయడం తప్పు కాదు, చేసే విధానమే తప్పని చెప్తున్నాను. ఓకేనండి, ఈ వీడియోలో మీరు చూసిన సూర్య దేవాలయం ఉన్న కొండకు 2 పేర్లు ఉన్నాయండి. ఒకటి అమరగిరి అంటారు, 2 పాండవులు నివసించిన ప్రాంతం కాబట్టి పాండవుల మెట్ట అని అంటారు. ఒకప్పుడు ఈ గుహలు ఇలా ఉండేవి. ఆ గుహలు చూసాక నాకు ఒకటి అనిపించిందండి. అదేంటంటే ఒరిజినల్కున్న వాల్యూ జెరాక్స్కి ఉండదని. ఓకేనండి, ఈ వీడియో కనుక మిమ్మల్ని బాధపెట్టి ఉంటే తప్పకుండా నన్ను క్షమిస్తారని, ఒకవేళ కనుక నచ్చితే లైక్ చేసి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ వస్తాను. ఉంటానండి, నమస్తే.